స్మార్ట్ రేషన్ కార్డులు అంటే ఏమిటి? పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుంది? మా కార్డు లిస్టులో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? అసలు ఈ కార్డు వల్ల ప్రయోజనాలు ఏమిటి? అయితే కార్డు తీసుకోవడానికి స్వస్థలానికి వెళ్ళాలా? లాంటి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో చూసేద్దాం. చివరి వరకు చూసేయండి. ఏపీలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ. ఏపీ స్మార్ట్ రేషన్ కార్డ్స్ 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల జీవితాలను మరింత సులభతరం చేసేందుకు అయితే కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేది ప్రవేశపెట్టడానికి చాలా సన్నాహాలు చేస్తుంది. ఈ కార్డులు ఇప్పటికీ ముద్రణా కార్యాలయాల నుంచి మండల స్థాయికి చేరుకున్నాయి మరియు అధికారులు ఈ రోజు నుంచి పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ. ఇది నిరంతర ప్రక్రియగా జరుగుతుందని చెబుతున్నారు. అయితే దాదాపు 9 లక్షలకు పైగా లబ్ధిదారులైతే ఈ పథకం ద్వారా ప్రయోజనం అనేది పొందనున్నారు. అయితే ఈ చర్యతో ప్రభుత్వం రేషన్ వ్యవస్థను ఆధునికీకరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనైతే భావిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ కొత్త కార్డులు కేవలం సాంకేతికత రూపొందించబడ్డాయి. రేషన్ దుకాణాల్లో లావాదేవీలను సులభతరం చేసేందుకైతే స్మార్ట్ ఈపోవోస్ యంత్రాలను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇలాంటి ఆధునిక సాధనాలు పారదర్శకతను పెంచి అవకతవకలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. ఫలితంగా రేషన్ సరుకుల పంపిణీ అనేది ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని మరియు లబ్ధిదారులు తమ హక్కులను సులభంగా పొందగలుగుతారనైతే చెప్పడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ద్వారా రేషన్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఎదురైన సమస్యలను పరిష్కరించడంతో పాటు ఈ కార్డ్స్ డిజిటల్ యుగానికి అనుగుణంగా రూపొందించబడ్డాయని చెబుతున్నారు. ఇప్పుడు ప్రజలు తమ రేషన్ కార్డు వివరాలను తెలుసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ అయిన సివిల్ సప్లై వెబ్సైట్ ఈపీఓఎస్ యాప్ను సందర్శించవచ్చు. అక్కడ మీ జాబితాలో సులభంగా మీ పేరు ఉందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు అన్నమాట. సో మీరు మీ పేరు ఉందా లేదని తెలుసుకోవడానికి అయితే ఈపీఓఎస్ యాప్ అనే వెబ్సైట్ అయితే సందర్శిస్తే మీ డీటెయిల్స్ అనేవి పూర్తిగా కనిపిస్తాయి. కార్డ్స్ నేటి నుంచే పంపిణీ. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలు రాష్ట్రాలకు వలస వెళ్ళిన రేషన్ కార్డుదారులు అయితే ఎక్కడైనా సరుకులు తీసుకునే అవకాశం అనేది ప్రభుత్వం కల్పించింది. అయితే ప్రస్తుతం కొత్తగా వచ్చిన స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేవి మాత్రం ఎవరి స్వస్థలానికి వాళ్ళు వచ్చి విఆర్ఓ డీలర్ సమక్షంలో బయోమెట్రిక్ వేసి తీసుకోవాలని అయితే జిల్లా పౌర సరఫరాల అధికారి జి సూర్యప్రకాశ్రావు గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఆదివారం ఆయన పరిశీలించి డిపోలుగా అయితే పంపారు. లబ్ధిదారులకు పక్కాగా అందించాల్సిన బాధ్యత అయితే ప్రతి డీలర్పై ఉందని అయితే ఆయన మాత్రం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ కార్డులు అనేవి ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి డబ్బులైతే చెల్లించనవసరం లేదు. జిల్లాలోని 30 మండలాల్లో సోమవారం నుంచి అయితే స్మార్ట్ రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయనున్నారు. ప్రతి లబ్ధిదారుడు బయోమెట్రిక్ వేసిన తర్వాత ఉచితంగానే ఈ కార్డ్స్ అందుకోవాలి. ప్రస్తుతం జిల్లాకైతే 6,51,645 కార్డులు అయితే రావడం అయితే జరిగింది. మరో 9,094 కార్డ్స్ అనేది రావాల్సి ఉందని, అవి రెండవ విడతలో వస్తాయని చెప్పడం అయితే డిఎస్ఓ గారు తెలిపారు. అయితే దీనిపై ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు కానీ అయితే ఉండవు. దీనిపైన ఓన్లీ రాజముద్ర, అలాగే లబ్ధిదారుని ఫోటో, క్యూఆర్ కోడ్, అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్ దుకాణం యొక్క వివరాలు మాత్రమే అందులో ఉంటాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.